వర్షిత పత్రిజీ గారికి ఆతుప్రాణం సమర్పిస్తున్నాం. తర్వాత పిడుగురాళ్ళ యొక్క పిఎస్ సభ్యులందరికీ ఆహ్వానించినందుకు ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ యాజమాన్యానికి కూడా మనకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతాభినందనలు చేసినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు క్లాసు స్టార్ట్ చేసుకున్నాం. తమాషా ఏంటంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైంది సత్యసాయి శిష్యుడిగా. ఫస్ట్ నేను సత్యసాయి భక్తుడు నా 10 ఏళ్ల వయసులో. ఆ 10 ఏళ్ల వయసులో ప్రారంభమైనటువంటి ఈ సత్యసాయి భక్తుడిగా నేను చేసినటువంటి ప్రయాణం మళ్ళీ తిరిగి నా జీవితంలో 3 గురువులు. మొట్టమొదటి సత్యసాయి, తర్వాత బోధానంద సరస్వతి అనేటువంటి వారి దగ్గర ఒక 5 ఏళ్ళు ఆశ్రమంలో పూర్తిగా శిష్యుడిగా చేసి భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులన్నీ చదువుకొని ఇండియా వచ్చేద్దాం, ఇండియాలో సర్వీస్ చేద్దామనే ఆలోచనతో ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నాకు గురువుగా లభించటం, తద్వారా ఈ ధ్యానంలో నేను నిమగ్నం కావటం, అప్పటి నుంచి ఈ ధ్యాన ప్రచారం చేయటం జరుగుతుంది. అండి నేను చూశాను వారితో, కానీ ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడలేదు. సత్యసాయి బాబా చూశాను కానీ ప్రత్యక్షంగా కలిసి మాట్లాడలేదు. తర్వాత నా గురువు గారు ఉన్నటువంటి బోధానంద సరస్వతి వారితోటి ప్రత్యేకంగా చూశాను, వారితో మాట్లాడినాను, వారితో కలిసి జీవించాను. 3వ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని నేను కలవను లేదు, వారు జీవించి ఉండగా నేను చూడను లేదు. అంటే ఏకలవ్యుడి శిష్యుడికిలాగా దూరంగా ఉండి వారి యొక్క జ్ఞానాన్ని పట్టుకొని ఆ రకంగా నేను చూడకుండా మాట్లాడకుండా నాకు దొరికి నన్ను నా జ్ఞానాన్ని పరిచయం చేసి ఈ యొక్క ఆఖరి దశ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి నన్ను దించి మోక్షప్రాప్తికి అతి దగ్గరగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంటే ఈ 3 గురువులు నేను కలిసినా కూడా చివర మెట్టు ఎక్కిస్తున్నటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అందుకని నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ప్రముఖ స్థానం వహించినటువంటి వారు. అందుకు వారంటే నాకు ఎక్కువ గౌరవం. నాకు చూడకపోయినా చాలాసార్లు నా కళ్ళలో కనిపించి నాకు డైరెక్షన్స్ ఇవ్వడం, నా మార్గాన్ని నిర్దేశించడం, ఇవన్నీ కూడా చాలాసార్లు నేను కళల రూపంలో పత్రిజీ గారి తోటి పరిచయం జరిగింది. కొత్త ఈరోజు మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా నా క్లాస్ అలానే స్టార్ట్ అవుతుంది, దేని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క ప్రశ్నలతో మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మొదలుపెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ రకంగా ముందుకెళ్తాను. ఈరోజు నేను క్లాసు 3:30 దాకా తీసుకుంటాను విత్ 1 అవర్ లంచ్ బ్రేక్. 3:30 తర్వాత గుంటూరులో మళ్ళీ సాయంత్రం వేరే క్లాస్ ఉంది, తప్పనిసరిగా వెళ్ళవలసిన క్లాసు. అందుకే 3:30 దాకా తీసుకుని నేను 3:30కి చేస్తాను.
కాబట్టి మన సమయం తక్కువ కాబట్టి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. మనందరం కూడా ఎవరికైనా సరే పరిచయం చేసుకోవాలి అంటే మనల్ని మనం ఏమని పరిచయం చేసుకుంటాం? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఏమని పరిచయం చేసుకుంటాం? మనందరం వివిధ వృత్తులు వేరువేరు కావచ్చు, మన ఊళ్ళు వేరువేరు కావచ్చు, మన పేర్లు వేరువేరు కావచ్చు, కానీ మనందరం ఒకే పదంతో ఎవరితోటైనా సరే మనం పరిచయం చేసుకోవాలి అంటే మనం ఏమని పరిచయం చేసుకుంటాం? మనందరినీ ఆత్మబంధువులు. అదే మనందరం బంధువులు అని చెప్పుకోవచ్చు. మేమెవరము అని చెప్పి, మీరందరూ ఎవరు అని చెప్పి కనుక అంటే ఏమని ప్రయత్నిస్తాం? ఒక పదం చిన్నగా మాట్లాడుకున్నాం. ధ్యానులం అని చెప్పుకుంటాం. మనందరం ధ్యానం చేస్తుంటాం. మేము ధ్యానులం అని చెప్పుకుంటే ధ్యానం చేసేటటువంటి వాళ్ళం అని చెప్పుకుంటాం. ధ్యానులం అని చెప్పి మనం పరిచయం చేసుకుంటాం. అంటే మనందరం దేనికోసమైతే ఇక్కడికి వచ్చామో ధ్యానాన్ని గురించి ఇక్కడికి అందరికీ వచ్చాం. ధ్యానం చేయటం కోసం, ధ్యానాన్ని గురించి నేర్చుకోవడం కోసం, ధ్యానం చేసేటువంటి ఉపయోగాల గురించి తెలుసుకోవడం కోసం, తర్వాత ధ్యానం యొక్క లాభాల గురించి తెలుసుకోవటం కోసం, ధ్యానం చేసిన వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయో కూడా తెలుసుకోవడం కోసం, ధ్యానం ఎలా చేయాలి, ఈ యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మనందరం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ ధ్యానాన్ని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ధ్యానాన్ని మొట్టమొదటి పరిచయం చేసింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీనా? ఇంతకుముందు ఎవరైనా సరే ఈ ధ్యానాన్ని పరిచయం చేశారా? ఎవరు చేశారు? అంతకుముందు గౌతమ బుద్ధుడు ఫస్ట్ చెప్పినటువంటి జ్ఞానాన్ని తర్వాత పత్రిజీ గారికి బాగా నచ్చింది. తర్వాత పత్రిజీ గారు గురువు గారు దాన్ని పట్టుకొని పత్రిజీ గురువు గారు వారికి బోధిస్తే వారు ప్రచారం చేసి పత్రిజీ గారి ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. ఈ ధ్యానం పేరు ఆన పాన సతి ధ్యానం. ధ్యానం చాలా రకాలు ఉన్నాయి. ఏంటి, కొంతమంది ఒక క్యాండిల్ పెట్టుకొని, ఒక దీపం పెట్టుకొని ఆ దీపాన్ని చూస్తూ ధ్యానం చేయమని కొంతమంది చెప్తారు. తర్వాత ఏదైనా ఒక పటాన్ని, ఒక ఫోటోని పెట్టుకొని దాన్ని చూస్తూ ధ్యానం చేయమని కొంతమంది చెప్తారు. తర్వాత నీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ధ్యానం చేయమని కొంతమంది చెప్తారు. కానీ వాటి అన్నిటికంటే ఎక్కడ చెప్పేటటువంటి ధ్యానం వేరే రకమైనది. ఏంటి ఆ ధ్యానం? ఇక్కడ చేసేది మనము దీపం చూడడం, ఇష్టదైవం ఫోటోలు పెట్టుకోం, దైవాన్ని తలుచుకోం. మనం చేసేదంతా కూడా మనలో జరుగుతున్నటువంటి ఆ శ్వాసను గమనిస్తూ చేసేటటువంటి ధ్యానాన్ని మనము శ్వాస మీద ధ్యాస పెట్టేటటువంటి ధ్యానం అని చెప్పుకుంటాం. శ్వాస మీద ధ్యాస. దానికి బుద్ధుడు పెట్టినటువంటి పేరు ఆనా పాన సతి. అంటే ఆనా అంటే లోపలికి వచ్చేటటువంటి గాలి, అపాన అంటే బయటికి వెళ్ళేటటువంటి గాలి. కాబట్టి ఈ బయటికి వెళ్ళేటటువంటి లోపలికి వచ్చేటటువంటి గాలిని, లోపలికి వచ్చేటటువంటి గాలిని, బయటికి వెళ్ళేటటువంటి గాలిని రెండింటిని కలిపితే ఆన అపాన అని చెప్తాం. కాబట్టి శ్వాస అంటే ఏమిటి? ఆన అపాన. కాబట్టి ఈ రెండింటినీ గమనిస్తూ ఉండటాన్ని సతి అంటారు. సతి అంటే సిట్, అంటే వీటి మీదనే కూర్చొని ధ్యానం చేస్తూ గమనిస్తూ ఉండటాన్ని సతి అంటారు. ఆన అపాన సతి.
దాన్ని మొత్తం కలిపితే ఆనాపానసతి ధ్యానం అని చెప్పుకుంటారు. చాలా సులభం. ఎందుకంటే మీరు ఏదైనా సరే క్యాండిల్ పెట్టుకొని ధ్యానం చేయాలనుకోండి, క్యాండిల్ పోయి కొనుక్కొని రావాలి కదా, ఆ క్యాండిల్ వెలిగించడానికి అగ్గిపెట్టి కావాలి కదా. ఒకవేళ క్యాండిల్ లేకపోయినా అగ్గిపెట్టి లేకపోయినా విపరీతమైన గాలి వేస్తుంది అనుకోండి, ఎక్కడన్నా ఫ్యాన్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఆ క్యాండిల్ వెలగదు. కాబట్టి దానికి క్యాండిల్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కోసారి కుదరదు. ఒక్కోసారి పటం పెట్టుకొని ధ్యానం చేయమంటారు అనుకోండి, ఎక్కడన్నా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడో, లేదా రైల్లో వెళ్ళేటప్పుడో, విమానంలో వెళ్ళేటప్పుడో, బస్సులో వెళ్ళేటప్పుడో మీరు ఎదురుగా పటం పెట్టుకొని ధ్యానం చేయడం కుదరదు, కష్టం అవుతుంది. కానీ ఈ ఆనాపానసతి ధ్యానం అనేటటువంటి ధ్యానం నువ్వు ఏం చేస్తున్నా కూడా, ఏ సమయంలోనైనా కూడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, నువ్వు నీ నుంచి బయటకు ఏ వస్తువు అవసరం లేకుండా కూడా నీ అంతట నువ్వు ఎక్కడున్నా ఏ సమయంలోనైనా సరే చేసేటటువంటి ధ్యానం ఈ ఆనాపానసతి ధ్యానం. చాలా సులభమైనటువంటి ధ్యానం ఈ ఆనాపానసతి ధ్యానం. కాబట్టి ముందు మన బ్రహ్మర్షి పితామహ పతంజలి గారికి మనం ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలంటే, ఈ ధ్యానాలు అన్ని రకాల ధ్యానాల కంటే కూడా అతి సులభమైనటువంటి ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు. అతి సులభం, ఏం లేదు, జస్ట్ ఎక్కడ పడితే ఏ క్షణంలో ఆ క్షణంలో నీకు తీరిగ్గా ఉన్నటువంటి సమయంలో కూర్చోవడం, ధ్యానం చేయడం. ఎట్లా? జస్ట్ నీ శ్వాసని గమనిస్తూ ఉండటం అంతే. దాన్ని అంత సులభమైనటువంటి ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పతంజలి గారు మనకు పరిచయం చేశారు. అయితే దాన్ని పట్టుకొని మనం ముందు కనుక వెళ్ళగలిగితే నువ్వు ఆధ్యాత్మికతలో ఎంతకైనా సరే ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా 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 గొప్ప ధ్యానం. ఇంకా ఎందుకు సులభం అంటే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొంతమంది గుళ్ళకి వెళ్తారు. మనం గుళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు. గుళ్ళో దర్శనం కోసం టికెట్లు కొనాల్సిన పని లేదు. పూజలు చేయించడం కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పని లేదు. అసలు గుళ్ళతో సంబంధమే లేదు. అలా అని గుళ్ళ బజార్లో కర్మ చేయాల్సినటువంటి, వేరే వాళ్ళకి సేవ చేసి వీళ్ళందరికీ చేయాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఇటువంటి ఖర్చు లేనటువంటి ధ్యానం ఈ ఆనాపానసతి ధ్యానం. కాబట్టి ఇది ఈ ఆనాపానసతి ధ్యానానికి ఉండేటటువంటి గొప్పతనం. అయితే ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, చేస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఫలితాలు ఏంటి, దీనివల్ల అంతా మంచి జరుగుతుందా, ఏమన్నా చెడు జరగడానికి కూడా అవకాశం ఉందా? ఈ ఆనాపానసతి ధ్యానం వల్ల అంతా మంచిగా జరుగుతుంది అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. ఈ ఆనాపానసతి ధ్యానం వల్ల నాకేమైనా చెడు జరిగింది అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. అవునులే. అంటే దాని అర్థం ఏంటి? కొంతమందికి డెఫినెట్గా మంచి జరుగుద్ది, మంచి జరిగినా జరగకపోయినా కూడా ఒకటి మాత్రం జరగదు. ఏంటి? చెడు మాత్రం జరగదు. నేను ధ్యానం చేసి చెడిపోయాను అనేటువంటి వాళ్ళు ఈ విశ్వంలో, ప్రపంచంలో ఎవరు? కాబట్టి ధ్యానం వల్ల నాకేం ఉపయోగం లేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే 1000కో 1,00,000కో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఉండొచ్చేమో, కానీ ధ్యానం వల్ల చెడు జరిగింది అనేటువంటి వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అందుకనే ఈ ధ్యానం అంత గొప్పది. డెఫినెట్గా ధ్యానం వల్ల మన జీవితాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే ఈ ధ్యానం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ధ్యానం ఏం చేస్తుందంటే, నీ మనసును
పరిపరి విధాలుగా పోయేటటువంటి మనసుని పరిపరి విధాలుగా పోకుండా నీ మనసుని స్థిరపరుస్తుంది. ఫస్ట్ చేసేటువంటి పని నీ మనసుని ఇష్టం వచ్చినట్టు తిరగకుండా నీ మనసుని ఒకచోట నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఆ మనసుని స్థిరం చేసిన తర్వాత ఆ మనసునికి బుద్ధిని జోడించి ఆ మనసుని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? మనసుని స్థిరం చేస్తుంది. ఫస్ట్ పాయింట్. ఆ ధ్యానంలో మనసు స్థిరమైపోయిన తర్వాత ఆ మనసుని బుద్ధికి జోడించి ఆ మనసుని సరైన పద్ధతిలో నడిపిస్తుంది. అంటే మనసు తర్వాత బుద్ధి. ఎప్పుడైతే మనసు బుద్ధులు రెండు దగ్గరకు పడి సరైనటువంటి దానిలో కనుక మనసు బుద్ధి యొక్క సహాయంతో ముందుకు పెడుతుంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ మనసు బుద్ధులకు ఏది సహకరిస్తుందో తెలుసా? శరీరం కూడా సహకరిస్తుంది ఈ ధ్యానం చేయటం వల్ల. అంటే ఇప్పుడు మూడు ఒకదానికి సహకరించుకుంటున్నాయి. ఏంటి ఆ మూడు? ఒకటి శరీరము, రెండోది మనసు, మూడోది బుద్ధి. శరీరము, మనసు, బుద్ధి, ఈ మూడు అనేవి ఒకదానితో ఒకటి సహకరించుకుంటున్నాయి. ఎప్పుడైతే ఈ శరీరము, మనసు, బుద్ధి ఈ మూడు ఒకే దారిలో ప్రయాణిస్తాయో, ఈ మూడు గనక మనస వాచ కర్మణ అన్నట్టుగా కూడా ఇది త్రికరణ శుద్ధితో గనక ఎప్పుడైతే ఈ మూడు ప్రయాణిస్తాయో అప్పుడు మనలో దాగి ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి అనుభూతిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. శరీరము, మనసు, బుద్ధి ఈ మూడు కాస్త ఆత్మతో లీనమైపోయి ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మను గురించి తెలుసుకోవడానికి, ఆత్మ అవగాహనకు మీకు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మల గురించి మీకు తెలుసుకోవడం జరుగుతుందో మీకేమవుతుందో తెలుసా? మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధ్యానం యొక్క ప్రభావం చివరికి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీ మనసు చాలా పవిత్రంగా ఉంటుంది, మీ మనసు బుద్ధి చాలా పవిత్రంగా ఉంటుంది, మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి బయటికి వ్యక్తీకరించబడుతుంది. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి బయటికి ప్రదర్శించబడుతుందో మీలో ఉన్నటువంటి దైవత్వం బయటికి ప్రదర్శితమవుతుంది. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి దైవత్వం బయటికి ప్రదర్శితమవుతుందో మనిషికి అసాధ్యమైనది ఎట్లు ఏది లేదు. మనిషికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అంటే ఏంటి? మీ సంకల్పాలన్నిటిని కూడా సిద్ధించుకోవటానికి సమయం సమీపిస్తుంది. అంటే మీరు ఎటువంటి సంకల్పాలను మీరు చేసుకున్నా కూడా ఆ సంకల్పాలు అన్నీ కూడా సాధ్యం చేసుకునేటటువంటి స్థితికి ఈ ధ్యానం మిమ్మల్ని చేరుస్తుంది. ఏంటి మీ సంకల్పాలు? ఏమైనా కానివ్వండి, మీరు ఏదైనా కోరుకోండి, అన్నీ కూడా ఆ కోరికలను తీర్చేటటువంటి శక్తి ఈ ధ్యానం మీరు పొందేటట్టుగా ఈ ధ్యానం చేస్తుంది. అంటే అది శారీరకమైనటువంటి సమస్యలు కావచ్చు, మానసికమైనటువంటి సమస్యలు కావచ్చు, మీ బుద్ధికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు,
ఆధ్యాత్మిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా సరే ఈ యొక్క మీలో వెలువడేటటువంటి ఆత్మశక్తి వాటన్నిటినీ పరిష్కరించేటటువంటి శక్తి ఈ ఆత్మశక్తికి ఉన్నది. అయితే ఈ ఆత్మశక్తి పనిచేసేలాగా చేయాలి అంటే మీరేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం కరెక్ట్గా చేయాలి. కాబట్టి ఈ ధ్యానం కనుక మీరు చేసినట్లయితే మీకు మీలో ఉన్నటువంటి దైవ శక్తి బయటకు వస్తుంది. ఆ దైవ శక్తి ఎప్పుడైతే బయటకు వస్తుందో మీకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. ఇది ఈ ధ్యానం వల్ల మీకు కలిగేటటువంటి ఉపయోగాలు. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఏమన్నా అడగాలి. మీరు ఊరక నేను చెప్తే మీరు వింటున్నారా లేదా కూడా నాకు అర్థం కావట్లా. చెప్పండి. ఓకే, యా, ఓకే ఓకే. ముందు దాని తర్వాత మళ్ళీ మంచి ప్రశ్న. ఇప్పుడు ఎట్లా అంటే భగవద్గీతలో మరి ఏం చెప్పారంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ నాలుగింటిని గురించి కొద్దిగా వివరణగా చెప్పండి అని చెప్తున్నారు. అంటే శరీరము, ఈ శరీరం పుట్టిన తర్వాత మనసు అంటే ఏమిటంటే ఈ శరీరం పుట్టిన తర్వాత ఈ శరీరంలో తర్వాత ఏం పుడుతుందంటే మనసు అనేది పుడుతుంది. మనసు అనేది ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనసు అంటే మనసు అంటే ఏమిటి అంటే ఆలోచనల యొక్క కూటమిని మనసు అంటారు. ఆలోచనల పుట్ట. మనందరికీ ఆలోచనలు వస్తున్నాయి కదా. ఆలోచనలు లేకుండా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఆలోచనలు ఉన్నాయి అంటే మనకేమున్నట్లు? మనసు ఉన్నది. ఆలోచన చేస్తూ ఉంటే మనకు మనసు ఉన్నది. అంటే ఆలోచనలు కనుక లేకుండా కనుక చేస్తున్నాము అంటే మనము ఆలోచన రాహిత్య స్థితికి వెళుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? మనకు మనస్సుని లయం చేస్తున్నాము అని అర్థం. మనోలయాన్ని ధ్యానం అంటారు. ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి? మనోలయం, మనస్సుని లేకుండా చేయటాన్ని మనోలయం అని చెప్పి అంటారు. అంటే మనస్సు అంటే ఆలోచనలు అంటే మనస్సు అని అర్థం. ఆలోచనలు అంటే మనసు. అంటే మనసు ఉంటే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉంటే మనసు ఉంటుంది. దీన్ని మనసు అంటారు. అయితే ఈ మనస్సు ఏం చేస్తుందంటే కోరికలు కోరుతుంది. మనసు కోరికలు కోరుతుంది. అయితే బుద్ధి ఏం చేస్తుందంటే బుద్ధి కూడా ఒక రకమైనటువంటి మనసు యొక్క వేరు యొక్క రూపం. బుద్ధి అనేది కూడా మనసు యొక్క వేరు యొక్క రూపాన్ని బుద్ధి అంటాం. అంటే బుద్ధి ఏం చేస్తుంది? ఈ మనసు కోరేటటువంటి కోరికలను విచక్షణ జ్ఞానం అంటే దాన్ని ఈ మనసు కోరేటటువంటి ఆ జ్ఞానాన్ని మంచి చెడు అనేటటువంటి విధాలుగా విభజిస్తుంది. మంచి చెడు అనేటటువంటి విధాలుగా విభజిస్తుంది. అంటే నువ్వు ఏదైనా ఒక ఆలోచన చేసావనుకో, ఆలోచనలు కనుక బుద్ధితోటి చెప్పకుండా బుద్ధితోటి నువ్వు ఆ యొక్క ఆలోచనల్ని బుద్ధి దగ్గరకు చేర్చకుండా నీ అంతటి నువ్వు కనుక ఆలోచన కనుక అమలు జరిపావనుకోండి, ఫలితం వేరే రకంగా ఉంటుంది. బుద్ధితోటికి చెప్పి బుద్ధి చెప్పినట్టుగా ఆ ఆలోచనలు కనుక నువ్వు కనుక అమలు జరిపావనుకోండి, అది మంచి చెడు అనేటువంటి విషయం ఆ బుద్ధి చెప్తుంది.
కాబట్టి బుద్ధితోని నువ్వు సంప్రదించి చేసే ఆలోచన కనుక అమలు జరిపితే దాని ఫలితం ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు బుద్ధి అంటే అర్థమైందా? అంటే మనసుని బుద్ధికి, అంటే నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను, ఓకే, లేకపోతే నాకు ఏదో సిగరెట్ తాగాలనిపించింది, వెంటనే సిగరెట్ అలవాటు చేయాలనుకున్నప్పుడు ఆలోచన రాగానే అమలు చేయడం అనేది ఒక పద్ధతి. తర్వాత నాకు ఇటువంటి ఆలోచన వస్తుంది అని చెప్పి బుద్ధికి చెప్పినప్పుడు బుద్ధి చెప్తుంది అది మంచిది కాదు. అదే దొంగతనం చేస్తున్నప్పుడు కొంతమంది బుద్ధికి సంప్రదించకుండానే ఆ దొంగతనం చేసేస్తాడు. ఒక్కోసారి బుద్ధికి సంప్రదించినప్పుడు ఇది చేయడం తప్పు, దీని తర్వాత శిక్ష పడితే నీ జీవితం నాశనం అవుతుంది, ఇదంతా కనుక బుద్ధి కనుక చెప్పి ఆ బుద్ధి మాట కనుక విని కనుక చేస్తే తన జీవితం బాగుపడుతుంది. ఆ బుద్ధి మాటను పెడచెవి బట్టి తన ఇష్టం వచ్చినట్టు తను చేస్తే మనసు మాట విని చేసినట్టుగా అవుతుంది. కాబట్టి మంచి చెడులను విచక్షణ జ్ఞానంతో వివరించి చెప్పేది బుద్ధి. ఆ బుద్ధికి నీ సంప్రదించకుండా ఆలోచనలు రాగానే దాన్ని గనక అమలు జరిపేటటువంటి దాన్ని మనసు అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనసుకి బుద్ధికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ రకంగా మనసు ఉంటుంది, తర్వాత బుద్ధి ఉంటుంది, బుద్ధి తర్వాత ఈ మూడిటి పైన ఆత్మ ఉంటుంది. అయితే ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మనసుతో ఆత్మకు సంబంధం లేదు, ఈ బుద్ధితో ఆత్మకు సంబంధం లేదు, ఈ శరీరంతో ఆత్మకు సంబంధం లేదు. ఈ మూడు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఆత్మ వీటి వెనక ఉండి చూస్తూ ఉంటుందంటే, అంటే సాక్షిభూతంగా ఉంటుంది. ఆ మూడిటి వెనక ఉండి చూస్తూ ఉంటుంది. అంటే ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే సినిమా హాల్లో వెనక ఉండేటటువంటి తెర ఉంది చూడండి, ఆ తెరతో ఆత్మను పోల్చవచ్చు. ఆ తెరకు ఆ సినిమాలో జరిగేటటువంటి కథకు ఎటువంటి సంబంధం లేదు. ఆ బొమ్మ ఏడిస్తే ఆ తెరపైన ఏడిసినట్టుగా ఉంటుంది, ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి బొమ్మ నవ్వితే ఆ తెర మీద నవ్వు వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఆ ఏడుపులకి నవ్వుకి ఆ సినిమా వెనక ఉండేటటువంటి తెరకు ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి సినిమా వెనక ఉండేటువంటి తెరలాగా ఆత్మ చూస్తూ సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు చేసేటటువంటి ఆలోచనలు కానీ నీ బుద్ధి చేసేటటువంటి విచక్షణ కానీ ఆత్మకు సంబంధం లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ధ్యానంలో ఆత్మ ప్రకాశం అంటే ఏమిటి అంటే, నువ్వు సినిమా చూస్తున్నావు అనుకోండి, సినిమా చూస్తున్నంతసేపు వెనక తెర ఉన్నది అనేటువంటి భావం మనకు ఎవరికీ కలగదు. అసలు వెనక తెర కనిపించదు. మనం గంచేదంతా కూడా సినిమా బొమ్మలు ఎగట్టడం, పాట పాడటం, రంగులు, కలర్స్ అన్నీ కలిసి తప్పితే మనకి వెనక ఒక తెర ఉన్నది, ఆ తెర మీద ఈ నాటకం అంతా జరుగుతున్నది అనేటువంటి విషయం మనం గనక పట్టించుకోం. అయితే ధ్యానం అనేది ఏం చేస్తుందంటే, ఈ ధ్యానం అని చేసేటప్పుడు ఏమవుతుందంటే మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏం చెప్పుకున్నాము, ఆలోచనలు అని చెప్పుకున్నాం. మనసు ఉంది, ఆలోచనలు కనుక తగ్గితే మనసుని నాశనం చేస్తున్నాం, మనోలయం చేస్తున్నాం. ఎప్పుడైతే మనసు లయమైపోతుందో, మనసుని కనుక నువ్వు కనుక లేకుండా చేస్తున్నావో, ఆలోచన రాహిత్య స్థితికి వెళుతున్నావో, ఇక ఈ ఆలోచనలన్నీ పంపించడానికి బుద్ధి అనేది ఏమి ఉండదు. బుద్ధి లేదు కదా, ఆలోచనలు ఉంటే కదా మనం బుద్ధిని అడగాల్సింది, ఇది మంచి ఆలోచన చెడు ఆలోచన అని చెప్పి మనం అడిగేది. కాబట్టి ఆలోచనలే లేనప్పుడు ఈ ఆలోచనలు మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది మనం బుద్ధిని ఏమడుగుతాం. కాబట్టి బుద్ధి అవసరం లేదు. ఎప్పుడు బుద్ధి అవసరం లేదు,
ఆలోచన లేనప్పుడు బుద్ధి అవసరం లేదు. ఎందుకు బుద్ధి ఆలోచనలు ఉంటే బుద్ధిని అడుగుతాం మంచిగా చెడు అని. అసలు ఆలోచనలే లేనప్పుడు బుద్ధిని అడగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆలోచనలు అవసరం లేనప్పుడు బుద్ధి అవసరం లేదు. అప్పుడు చూడండి, ఆలోచనలు లేకుండా పోయినాయి, బుద్ధి లేకుండా పోయింది. అంటే ఏంటి? సినిమా మీద ఆ బొమ్మలు అవసరం లేదు, ఆ బొమ్మలు ఆడేటటువంటి ఆట అవసరం లేదు, ఆ బొమ్మల మీద వేసేటటువంటి ఆ తెర ఆ లైటు అవసరం లేదు. ఇవి ఏమీ లేనప్పుడు మనకేం కనిపిస్తుంది? ఓన్లీ ఆ తెర మాత్రమే కనిపిస్తుంది. ఆ తెర ఆత్మ. అంటే ఎప్పుడైతే మనసు లేదో, ఎప్పుడైతే బుద్ధి లేదో, అప్పుడు నీకు కనిపించేది, నీలో నుంచి వ్యక్తమయ్యేది ఆత్మ. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? నా ఆలోచనలతో నేను చేయగలను, ఆత్మతో నాకేం సంబంధం లేదు అంటే ఆత్మ ఓకే చేసుకో, నాతో ఏం పని లేదన్నావుగా, చేసుకో, నేను పడుకుంటాను, నాతో ఏం పని లేదు కదా అనుకుంటాను. అంటే ఏంటి? నా పనులు నేనే చేసుకోగలను, నా రకంగా నేనే ఆలోచించుకోగలను నా అని చెప్పి అంటాం. అలా నా విషయాన్ని నేనే చేసుకోగలను అని చెప్పి అనుకోవటాన్ని మనం ఏమంటాం? అహం భావం అంటాం, అహంకారం అని చెప్పంటాం. కాబట్టి అటువంటి భావం కనుక మనకు ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము? అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ అహంభావం అహంకారం ఇటువంటివి కనుక వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆత్మతో మనం పని లేదు అని చెప్పి మనం అనుకుంటామో, అప్పుడు మనం రోజు చేసేటువంటి ఆలోచనలు ఇవే ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ఆత్మ అనేది మరుగున పడిపోతుంది. ఆత్మ యొక్క ఉపయోగం లేకుండా పోతుంది. ఆత్మ అనేది మరుగున పడిపోతుంది. ఆత్మ అనేది మరుగున పడినప్పుడు మన ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆత్మ అనే దాన్ని మనకు కనిపించదు. అదేవిధంగా ఓ పెద్ద సరస్సు దొరకండి, సరస్సులో విపరీతమైనటువంటి అలలు వస్తున్నాయనుకోండి. ఎప్పుడైతే సరస్సుతో విపరీతమైనటువంటి అలలు వచ్చి అది చాలా కల్మషాలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి అడుగు భాగం మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ సరస్సు దేని మీద ఉంది? అడుగున ఒక భూమి ఉంది, ఆ భూమి మీద నీళ్లు ఉన్నాయి, ఆ నీటిలో చాలా కల్మషాలు ఉన్నాయి. ఇది సరస్సు. కాకపోతే ఈ యొక్క సరస్సు ఒక భూమి మీద ఆధారపడి పైన ఉన్నది. ఆ భూమిని చూడాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క శరీర నీళ్ళల్లో అలలు లేకుండా చేయాలి. అలలు లేకుండా చేసిన తర్వాత దానిలో ఎటువంటి కల్మషాలు, ఈ గుర్రపు డెక్క ఇట్లాంటి కల్మషాలు చాలా ఉన్నాయి, అవన్నిటినీ తొలగించి ఎటువంటి మలినాలు లేకుండా కనుక చేసినప్పుడు అప్పుడు నువ్వు ఆత్మ ఆ యొక్క నీటి లోపల ఉన్నటువంటి అడుగు భాగాన్ని నువ్వు చూడగలుగుతానికి అవకాశం ఉంటుంది. ఆ నీటి యొక్క అడుగు భాగం దేంతో సమానం? ఆత్మతో సమానం. అది చూడాలంటే ఏం చేయాలి? అలలు లేకుండా చేయాలి, మలినాలు లేకుండా చేయాలి. ఈ యొక్క అలలు లేకుండా చేయటం అంటే ఏమిటి? ఆలోచనలు లేకుండా చేయటం. మలినాలు లేకుండా చేయటం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనేటువంటి అరిషడ్ వర్గాలు కూడా లేకుండా చేయటం. ఎప్పుడైతే ఆలోచనలు లేకుండా ఉంటాయో, ఆలోచనలు అనేటువంటి అలలు లేకుండా ఉంటాయో, నీలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు లేకుండా ఉంటాయో, అప్పుడు నీరు క్లీన్గా కనిపిస్తుంది. నీకు అడుగున ఉండేటటువంటి నీటి అడుగు అనేటటువంటి ఆత్మ నీకు దర్శనమిస్తుంది. అది ధ్యానం ఆ పని చేస్తుంది. అందుకని భగవద్గీతలో కూడా ఏమన్నారంటే, ఫస్ట్ శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. అది సాంస్క్రిట్లో చెప్పేది. అంటే ఏంటంటే ధర్మక్షేత్రంలో
కురుక్షేత్రంలో యుద్ధం కోసం రెడీగా ఉన్నటువంటి ప్లేస్లో నా వాళ్ళు పాండు కుమారులు ఏం చేస్తున్నారో చెప్పు సంజయ అని ఎవరు అడుగుతారు? ఇది అడిగింది ఫస్ట్ శ్లోకం అడిగింది ఎవరు? ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. ఆ ధర్మక్షేత్రంలో, ఆ కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండు కుమారులు కలిసి ఏం చేస్తున్నారో చెప్పవయ్యా సంజన అంజయ్ అని అడుగుతాడు. చూడండి, అడగటంలోనే అర్థమైపోతుంది. మరి ఊరికి ఒక పేరే కదా ఉండేది. బెజవాడ విజయవాడ అంటావా? బెజవాడ అనగానే విజయవాడ అని అంటాం. అది భాగ్యనగరం హైదరాబాద్ అనం కదా. కానీ ఇక్కడ ఏమన్నారు? ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనే ఒకే ప్రదేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టారు? ధర్మక్షేత్రం అనొచ్చు కదా, లేకపోతే కురుక్షేత్రం అనొచ్చు కదా. ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రంలో మళ్ళీ ఏంటి? మళ్ళీ ఇద్దరు. ఏంటది? నా వాళ్ళు మళ్ళీ పాండు కుమారుడు. అంటే ఏంటి? ధర్మక్షేత్రము కురుక్షేత్రము అంటే ఏమిటి అంటే మన శరీరమే ధర్మక్షేత్రము కురుక్షేత్రము. అయితే మన శరీరంలో కురుక్షేత్రం అనేది ఎక్కడుంది? కురు అంటే కురుక్షేత్రం ఏంటి అంటే కోరికలతో కూడినటువంటి క్షేత్రాన్ని కురుక్షేత్రము అంటారు. కోరికలతో కూడినటువంటి క్షేత్రాన్ని కురుక్షేత్రము అంటారు. అంటే దేన్ని మనం మనలో ఉన్నటువంటి నాలుగుట్లో దేనిని మనం కురుక్షేత్రంగా పోల్చవచ్చు? మనకున్నటువంటి నాలుగు ఏం చెప్పాం? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ నాలుగుటిలో కురుక్షేత్రము అంటే ఏం చెప్పాను? కోరికలు కోరేటటువంటి క్షేత్రము. కాబట్టి కోరికలు కోరేటటువంటి క్షేత్రం ఈ నాలుగుటిలో దేంతో పోల్చవచ్చు? మనం మనసుతో పోల్చవచ్చు. ఈ యొక్క మనసు అంటే మనలో ఒక మనసు ఒకవైపు, ధర్మక్షేత్రము కురుక్షేత్రే ధర్మక్షేత్రే, కురుక్షేత్రంలో మరియు ధర్మక్షేత్రంలో మన యొక్క దేహంలో ధర్మాన్ని గురించి మనకు ఎప్పుడు చెబుతూ ఉంటుంది. ఇది ధర్మం, ఈ పని చేయకు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఆ పని చేయకు, ఇది ధర్మం, ఈ పని చెయ్యి అని చెప్పి మనకు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటుంది. ఈ నాలుగిట్లో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఇప్పుడు ధర్మక్షేత్రైనటువంటి దాన్ని మన దేహంలో దేంతో పోల్చవచ్చు? బుద్ధితో పోల్చవచ్చు. అంటే ఒకవైపు మనసు, రెండో వైపు బుద్ధి. అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఈ రెండు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. అందుకనే మహాభారతంలో ఆ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అంటే ఏమిటి? పాండవులు ఉన్నటువంటి క్షేత్రాన్ని ధర్మక్షేత్రము అంటారు. కౌరవులు మొత్తం నిలబడినటువంటి క్షేత్రాన్ని కురుక్షేత్రం అంటారు. అంటే ఎప్పుడు వాళ్ళ కోరికలతో విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు కురుక్షేత్రం. ఈ రెండు పోరాడుకుంటున్నాయి. అదేవిధంగా మన దేహంలో కూడా మనసుకు సంబంధించినటువంటి కురుక్షేత్రం ఒకవైపు, ఎప్పుడు ధర్మాన్ని బుద్ధిని బోధించేటటువంటి ధర్మక్షేత్రం ఒకవైపు, రెండు కూడా ఎప్పుడు కూడా పోట్లాడుకుంటా ఉన్నాయి. అంటే మనసు ఒకటి చెప్తే బుద్ధి ఎదురెదురుగా పోట్లాడుకుంటాయి. కాబట్టి ఈ రకంగా మన దేహంలో ధర్మక్షేత్రం కురుక్షేత్రం అంటే మనసు బుద్ధి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాయి, పోట్లాడుకుంటూ ఉంటాయి. ఈ రెండు కనుక ఒకటైంది అనుకోండి, యుద్ధం లేదు. అలానే పాండవులు కౌరవులు ఒకటయ్యారనుకోండి, యుద్ధం లేదు. కానీ ఎదురు తిరిగినప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. మనలో కూడా ఈ బుద్ధి మనసు అనేది ఎదురు తిరిగినప్పుడు మనలో కూడా సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఆ సంఘర్షణ పేరే యుద్ధం. కాబట్టి ఆ సంఘర్షణ అనేటువంటి యుద్ధం మనలో
ఎప్పుడూ జరుగుతుంది. అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే మన మానవ జీవితాల్లో ఏమి జరుగుతుంది ఎల్లప్పుడూ అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగింది. అది వద్దాం. తర్వాత ఏమన్నాడు ధృతరాష్ట్రుడు? నావాడు మరియు పాండుకుమారుడు. ఏమండి, సొంత తమ్ముడు కొడుకులే కదా, వాళ్ళు నా వాళ్లే కదా, నీ వాళ్లే కదా. అలా నా వాళ్ళు అంటే నా కొడుకులు, ఆ పాండుకుమారులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా వాళ్ళు అంటే ఎంతమంది నా వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే అహం, నేను, నా వాళ్ళు అని చెప్పటం. కాబట్టి అందరూ నాతో సమానులు కారు, మిగతా వాళ్ళు అందరూ కూడా మా వాళ్ళు కాదు, వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు. అంటే మనం కూడా నిన్ను వేరే వాళ్ళతో వేరు చేసుకొని నేను వాళ్ళు ఒకటి కాదు అని చెప్పి ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మధ్యలో ఒక గోడ కనుక ఏర్పడుతుందో అప్పుడు ఆ భేదం అనేది ఏర్పడుతుంది. ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. నా వాళ్ళు అంటే ఎవరో కౌరవులు. ఎంతమంది? 100 మంది. పాండవులు ఎంతమంది? 5. మనలో పాండవులు ఉన్నారా? ఉన్నారు. మనలో ఉన్నటువంటి పాండవులు ఎవరు? 5 ఇంద్రియాలు. మన పంచ ఇంద్రియాలని మనలో ఉండేటటువంటి పాండవులు. ఏంటి మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. ఈ 5 మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు. కాబట్టి వీళ్ళని ఎవరితో పోల్చాలి? మనం పాండవులతో పోల్చాలి. మరి కౌరవులతో ఎవరితో పోల్చాలి? 100 మంది ఎవరున్నారు మనలో ఎవరు లేరు, కానీ మన చుట్టూ ఉన్నారు. ఏంటో తెలుసా? ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి వస్తు ప్రపంచం. ప్రతి ఇంద్రియానికి కొన్ని 100 వస్తువులు ఉంటాయి. అంటే కళ్ళు, కలర్సు, మనం కనిపించేటటువంటి అన్ని డిఫరెంట్ రకాలైనటువంటి కలర్స్తో సంబంధించినటువంటి వస్తువులు ఏ ఇంద్రియానికి వస్తువు? కన్ను అనేటటువంటి ఇంద్రియానికి వస్తువు. ఇంద్రియ వస్తువులు అంటారు వీటన్ని. మనకు కనిపించేటువంటి రకమైనటువంటి వాసనలు అన్నీ దేనికి సంబంధించినటువంటి? ముక్కుకు సంబంధించినటువంటి వస్తువులు. మనకు కనిపించినటువంటి ఎన్నో రుచులు దేనికి సంబంధించినటువంటి వస్తువులు? నాలుకకు సంబంధించినటువంటి వస్తువులు. మనకు వినిపించేటటువంటి కొన్ని 100 శబ్దాలు దేనికి సంబంధించినటువంటి వస్తువులు? చెవులకు సంబంధించినటువంటి వస్తువులు. మనకు సంబంధించిన మెనీ స్పర్శలు చర్మానికి సంబంధించిన వస్తువులు. ఈ రకంగా చూసుకుంటే వేల కొలది ఇంద్రియ వస్తువులు ఈ విశ్వం చుట్టూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందంటే ఈ వస్తువుల కోసం మన జీవితంలో ఈ ఇంద్రియాలు అనేవి పరిగెడుతూ ఉన్నాయి. ఆ వస్తువులు మనల్ని లాక్కుంటూ ఉన్నాయి. అంతే కదా, ఆ వస్తువుల కోసం మన జీవితం అంతా పరిగెడుతూ ఉంది. మన ఇంద్రియాలను ఉపయోగించుకొని మనం పెడతాం. అదే కనుక ఎవరికైనా గుడ్డివాడు అనుకోండి, కళ్ళు మూసుకోవడం అంటే వాడికి ఏం తెలియదు. దేనికోసం వెళ్తాడు? నాకేం అంతా చీకటిగానే ఉందా, నాకేం తెలియదు అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం కళ్ళు చూడగలవో అప్పుడు ఇది కావాలి, అది కావాలి అని చెప్పి మనం అనుకుంటాం. అదే కళ్ళు లేనివాడు ఏది చూడలేడు. అందుకని ఎప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే మన ఇంద్రియాలకు, ఇంద్రియ వస్తువులకు మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంద్రియాలకు, ఇంద్రియ వస్తువులకు మధ్యలో కూడా ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే మన జీవితం. ఆ యుద్ధమే మన జీవితం. కాబట్టి ఇక్కడ పాండవులు అంటే పంచేంద్రియాలు అనుకోవాలి, మా వాళ్ళు కౌరవులు అంటే ఇంద్రియ వస్తువులు అనుకోవాలి. ఈ ఇంద్రియ వస్తువులకు, ఇంద్రియాలకు మధ్య జరిగేటటువంటి సంఘర్షణే యుద్ధం. కాబట్టి ఈ రకంగా మనలో నిత్యము జరిగేటటువంటి ఈ సంఘర్షణను, అంటే మనసుకి బుద్ధికి జరిగేటటువంటి సంఘర్షణ,
ఇంద్రియాలకు ఇంద్రియ వస్తువులకు మధ్య జరిగేటటువంటి సంఘర్షణ, ఇవే మన జీవితంలో నిత్యము జరుగుతున్నటువంటివి ఈ రెండు యుద్ధాలే. ఈ రెండు యుద్ధాలనే మహాభారత యుద్ధంలో భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అనేటటువంటి శ్లోకంలో మనకు వివరించటం జరిగింది. అయితే ఈ సంఘర్షణకు ఒక అంతిమ తీర్పు ఇవ్వాలి అంటే, ఈ సంఘర్షణ రూపుమాపాలి అంటే, ఈ యుద్ధాన్ని అంతం చెయ్యాలి అంటే, కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇందాక ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం అంటే ఏ క్షేత్రం? కోరికలు కోరే క్షేత్రం, మనసులను కోరే క్షేత్రం. కాబట్టి ఎప్పుడైతే మనసుని నాశనం చేశామో ధర్మానికి పని లేదు, కాబట్టి యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి మనల్ని మనసును లేకుండా చేసేటువంటి పద్ధతి ఏంటి? ధ్యానం. ఎప్పుడైతే ధ్యానంతో మనోలయం చేస్తావో బుద్ధి అవసరం ఉండదు. కాబట్టి ఈ ధ్యానం మనలో జరిగేటటువంటి ఈ యుద్ధాన్ని ఆపగలిగేటటువంటి శక్తి మన ధ్యానానికి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి, ఇందాక మళ్ళీ ఇంకోటి ఏంటి? పంచేంద్రియాలకు పంచేంద్రియ వస్తువులకు మధ్య జరిగేటటువంటి యుద్ధం మన నిత్యం జరుగుతుంది. అంటే ఈ పంచేంద్రియాలకు పంచేంద్రియ వస్తువులకు మధ్య యుద్ధం కనుక జరగాలి, ఆపాలి అంటే ఏం చేయాలి? ఈ పంచేంద్రియాలు పంచేంద్రియ వస్తువుల వైపు పరిగెట్టేటువంటి ఆ పరుగుని ఆపాలి. ఆ పరుగుని ఆపాలి అంటే ఈ పంచేంద్రియాలు ఎప్పుడు ఎటు చూస్తూ ఉంటాయి? ప్రపంచం వైపు చూస్తూ ఉంటాయి. కాబట్టి ప్రపంచం వైపు చూసేటటువంటి ఈ పంచేంద్రియాలని ప్రపంచం వైపు చూడకుండా నీలోకి చూసేటటువంటి విధంగా వాటిని యొక్క దృష్టిని మార్చాలి. బహిర్గతంగా చూసేటటువంటి ఈ పంచేంద్రియాలు అంటే ఈ కళ్ళు ఎంతసేపటికి బయట చూస్తాయి, దాన్ని నీలోకి చూడగలవా? చూడలేరు. ఈ యొక్క చెవులు ఎప్పుడూ బయట ఉండేటటువంటి శబ్దాలను వింటాయి తప్పితే నీలో కూడా చాలా శబ్దాలు విన్నాయి. ఏంటి? నీ హార్ట్ కొట్టుకుంటుంది, నీ లంగ్స్ శబ్దాలు చేస్తున్నాయి, నీ పేగులు శబ్దాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా లోపల జరిగేటటువంటి శబ్దాలను వింటం లేదు, బయట జరిగేటటువంటి శబ్దాలను మాత్రమే వింటున్నాయి. నాలుక బయట నుంచి వచ్చేటటువంటి పదార్థాల యొక్క రుచి మాత్రమే చూస్తుంది, నీ లోపల ఉండేటటువంటి పదార్థాల దృష్టి గురించి పట్టించుకోదు. అదేవిధంగా ఈ ఇంద్రియాల మొత్తం కూడా బహిర్గతమై ఉన్నాయి, బయట చూడటానికి అలవాటు పడి ఉన్నాయి. ఎప్పుడైతే బయటకు చూడటానికి అలవాటు పడి ఉన్నాయో, బయట ఏమున్నాయి? ఇంద్రియ వస్తువులు ఉన్నాయి. ఎప్పుడైతే ఇంద్రియ వస్తువులు ఉన్నాయో, ఈ యొక్క ఇంద్రియాలు బయటకు చూస్తున్నాయో ఏమంటారు? రా 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 తీసుకో రా అని చెప్పి మనల్ని వాటిని ఆకర్షిస్తున్నాయి. అవేం వచ్చే కొంత ఏం చేస్తున్నాయి? రా రా అని చెప్పి ఇది మాత్రం ముందుకు వెళ్తూ ఉంటుంది, అది మాత్రం మనకి పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు రెండు కూడా ఒక చోటకి చాలు. అందుకని మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, ఒక బొమ్మ ఏంటో తెలుసా? బొమ్మ ఒక ఒంటెద్దు బండి. ఆ ఒంటెద్దు బండికి ఆ కాడి ఉంటుంది కదా, ఒక కాడి ఉంటుంది కదా, ఆ కాడికి ఒక ఎద్దు ఉంటుంది. ఎద్దు ఏం చేస్తారు తెలుసా? దానికి ఒక పెద్ద బొంగు ఉంటుంది. ఆ బొంగు చివర గడ్డి చివరిలో ఒక తాడికి ఆ బొంగు చివర గడ్డి కడతాడు. వీడు ఇక ఈ చండ్రకోల గిండ్రకోల ఏముండదు. ఈ యొక్క పుడుగాడు బొంగుని ఆ యొక్క ఎద్దు ముందు అట్లా చూపిస్తూ ఉంటాడు. ఏది? ఆ గడ్డి చిన్న మోపుని. అదేమనుకుంటుంది? ముందు గడ్డి ఉంది కదా అని చెప్పి ఆ గడ్డిని అందుకోసం నడుస్తూ ఉంటుంది. వీడు అది మాత్రం అట్లనే పెడతాడు. అదే పెట్టి ఉంటుంది, ఆ గడ్డి కోసం ముందుకు వెళ్తూ ఉంటుంది, బండి మాత్రం కదులుతూ ఉంటుంది, దానికి మాత్రం గడ్డి అందదు. అట్లా ఉంటుంది మన జీవితం కూడా.
మనం వస్తువుల కోసం పరిగెడుతూ ఉంటాం, కానీ కోరినటువంటి వస్తువులు మన చేతికి అందవు. ఒకవేళ అందినా కూడా కొంచెం సేపు ఉంటాం, ఆ యొక్క వస్తువులు యూజ్ చేసుకుంటాం, ఆ వస్తువులు అయిపోతుంది, మళ్ళీ ఆ వస్తువుల కోసం పరిగెడుతూ ఉంటాం. కాబట్టి మన నిత్య జీవితం కూడా ఈ ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల వైపు పరిగెత్తేటట్టుగా మన జీవితం మొత్తం సాగుతుంది. అందుకని దీనికి మార్గం ఏంటి? ఇలా జరగకుండా ఉండాలంటే మార్గం ఏంటి? ఇంద్రియాలను బయట వైపుకు తిరగకుండా ఇంద్రియాలను లోపల వైపుకు తిప్పుకునేటువంటి పద్ధతి చెయ్యాలి. అప్పుడు బయట చూడవు, బయట వస్తువుల కోసం చూడవు, నీలోకే చూసినప్పుడు ఈ యొక్క ప్రయాణం, ఈ సంఘర్షణ ఆగిపోతుంది. కాబట్టి ఇంద్రియాలను బయట వైపు చూడకుండా లోపల వైపుకు చూపించేటటువంటి పద్ధతి ఏమైనా ఉందా? ఆ పద్ధతినే ఏమంటారు? ధ్యానం. అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో నుంచి మనలోకి మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ధ్యానంగా ఇంద్రియాలను కూడా అంతర్గతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల వైపు పరిగెత్తేటటువంటి ఈ అలవాటు మన చేత మార్పించబడుతుంది. ఎప్పుడైతే నీలోకి నువ్వు చూస్తావో, నీలో లోపల ఏముంది? నీ లోపల ఏముంది? మనసు లేదు, చేసేసాం. ధ్యానంలో బుద్ధి లేకుండా చేసేసాం. కాబట్టి నీ లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఎప్పుడైతే నీలోకి నువ్వు చూసావో ఏది దర్శనమిస్తుంది నీకు? ఆత్మ దర్శనమిస్తుంది. కాబట్టి అటువంటి ఆత్మ దర్శనాన్ని చేయించగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? ధ్యానానికి ఉంది. అందుకని మనం ధ్యానం చేయవలసినటువంటి అవసరం మనకి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు చేశారా ధ్యానం ఎందుకు చేయాలనేది? చూసారా? ఒక్క ప్రశ్న అడిగినందుకు ఎంతసేపు దాని గురించి మనం చెప్పడానికి. అందుకని మీరు ప్రశ్నలు అడగాలి. చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోయే పని అయితే మాత్రం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉపయోగం? హాయిగా ఇంటికి వెళ్ళి చక్కగా పక్కేసుకొని పండుకోండి. టైం వేస్ట్ ఎందుకు? ఎవరు నిద్రపోయే పని అయితే అక్కడ ఉండడం అనవసరం. అది నేను చెప్పేది. వినే పని అయితే ఉండండి. వేస్ట్ కదా టైము. పాపం చక్కగా పాపం ఇక్కడుంటే మీరు నిద్ర సరిగా పోలేరు, చెప్పే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అది అలా చెప్పండి కదా సార్. ఓకే, అలాగే హుషారుగా వింటూ ఉంటే చెప్పే వాళ్ళకి కూడా చెప్పాలనిపిస్తుంది. మీకు నాకు మీరు నిద్రపోతుంటే నాకు చెప్పాలని కూడా హుషారు కూడా తగ్గిపోతుంది.